పార్వతీదేవి గారు నాకు అంటే ఇక్కడ ఒక విషయం మిమ్మల్ని అడగాలి. ఆ రోజు మీ పాప స్కూల్‌కెళ్ళే రోజు చివరగా మీరు మాట్లాడారు. మళ్ళీ ఏ స్థితిలో చూసారు పాపనసలు మీరు? సార్ పాప చాలా ఇంటెలిజెంటు. హ్మ్. ప్రీతికి ప్రతి దాంట్లో కూడా 10కి 10 వచ్చాయి సార్. ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ కూడా మీకు పంపిస్తాను. హ్మ్. ఆ అమ్మాయి చదివిన మార్క్ లిస్ట్ కూడా మీకు పంపిస్తాను. చూడండి. ఎక్కడే గాని ఒక్క సబ్జెక్ట్‌లో కూడా తక్కువ మార్కులు తెచ్చుకునేది లేదు. చాలా ఒబీడియంట్. హ్మ్. ఆ పాప నాతో మాట్లాడిన లాస్ట్ మాట, "అమ్మ నిన్ను చూడాలనుంది. హ్మ్. నేను పెద్ద పొజిషన్ వచ్చి పెద్ద కలెక్టర్ అయ్యి నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు కాలు బాగలేకుండా నన్ను బాగా చదివిస్తున్నావు" అని ఒకటే నా గురించి ఫ్రెండ్స్‌కంతా చెప్పినారు సార్. హ్మ్. నేను తర్వాత చూస్తే లాస్ట్ సీన్ ఏమంటే ఏడవకండి పార్వతీదేవి గారు. ఆ అమ్మాయి ఏడవకండి. చనిపోయిన తర్వాత హ్మ్. తీసుకొనొచ్చారు సార్. హ్మ్. అసలు ఒక తల్లి చూడకునే స్థితిలో నేను చూసాను. అది నా దౌర్భాగ్యం. హ్మ్. అందుకు సార్ నా కడుపు రగిలిపోతుంది. నా ఎమోషనల్ అవ్వకండి బంగారు మీరు తల్లి ఎమోషనల్. భవిష్యత్తుని నాశనం చేసిన హంతకులను బయటికి తీసుకురావడమే నా ధ్యేయం సార్. హ్మ్. అది నా కొన ఊపిరేంత వరకు కూడా నేను పోరాడతాను. హ్మ్. ప్రీతికి కూడా చనిపోయిన తర్వాత కూడా నేను చెప్పే ఫస్ట్ మాట అదే సార్. అక్కడికి వెళ్లి కలిసిన తర్వాత కూడా, హ్మ్. "అమ్మ ప్రీతి, నీ హంతకులు పట్టుకునేంత వరకు కూడా నేను పోరాటం చేశానమ్మా. హ్మ్. అప్పటి వరకు కూడా నేను బ్రతికే ఉంటానని" చెప్తాను సార్. ఇదే నా మాట సార్ ప్రీతికి. రైట్. రైట్. మీరు ఎమోషనల్ అవ్వకండి. ఖచ్చితంగా మనందరం కూడా కోరుకుందాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలే కాకుండా యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడబిడ్డను కన్నా ప్రతి తల్లిదండ్రులు కూడా సుగాలి ప్రీతి కేసులో ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ తల్లి ఆవేదన ఏదైతుందో, మనోవేదన ఏదైతుందో ఖచ్చితంగా ఆ మనోవేదన తీర్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలు కూడా అని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం. ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరుగుతుందనే హోప్‌తో ఉండాలి అందరూ కూడా. మీరు కూడా ఎమోషనల్ అవ్వకండి పార్వతీదేవి గారు. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగిద్దని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఆడబిడ్డని కన్నా తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సార్ ఒక చిన్న విషయం సార్. చెప్పండి. చెప్పండి. సార్ ఈ మీడియా ముఖంగా మీకు గాని చూసే వాళ్ళందరికి కూడా నేను కోరుకుంటున్నది ఏంటంటే, రేపు 19వ తేదీ ఏమి జరిగినా, యాత్ర జరిగినా కనీసం ప్రజలకు తెలియజేయండి. యాత్ర జరగకుండా మమ్మల్ని థ్యాంక్ యూ. ఏం చేసినా థ్యాంక్ యూ. కనీసం ప్రజలకు తెలియజేయండి సార్. ఇదొక్కటే మీ తప్పకుండా. నుంచి తప్పకుండా. సపోర్ట్ నేను యాజ్ ఏ కోరుకుంటున్నాను సార్. మీడియాగా మా బాధ్యత ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాం మేము. రైట్ అండి.